వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. నేనైతే ఈరోజు రాగి సంగటి చేశానండి. ఇది ఏ విధంగా చేశాననేది చూపిస్తున్నాను, చూసేయండి. ఈ రాగి సంగటి హెల్త్కి అయితే చాలా బెనిఫిట్ అండి. అలానే వీక్లీ 1 టైం తినడం అయితే మంచిదండి. నేను ఈ రాగి సంగటి కోసం నేను చూపించిన కప్తో 1/2 కప్ అయితే రైస్ అయితే తీసుకున్నానండి. నేనైతే రేషన్ రైస్ అయితే తీసుకున్నాను. రాగి సంకట్లో రైస్ అయితే బాగా మెదిపినట్టు అయిపోతుందని రైస్ని తీసుకొని మంచిగా వాష్ చేసేసుకుని నీళ్ళు పోసుకొని ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టి నానబెట్టేసుకున్నానండి. నేను చూపించిన అదే కప్తో ఫుల్ కప్ అయితే రాగిపిండి తీసుకున్నానండి. ఇది నేను స్టోర్స్లో తీసుకొచ్చుకున్న రాగిపిండి అండి, నేను చేసింది కాదు. ఇదైతే 1 కప్ తీసుకుని అయితే ప్లేట్లో వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. దల్సరి గిన్నె అయితే పెట్టుకుని గ్యాస్ మీద అందులో 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 కప్ రాగిపిండికి అయితే 4 కప్ వాటర్ వేసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. 4 కప్స్ వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ని బాగా మరగనిచ్చానండి. మరిగిన తర్వాత నేను నానబెట్టిన రైస్ అయితే వేసేసుకున్నాను. రైస్ వేసేసుకుని ఇలా కలుపుతున్నానండి, కలుపుకుంటున్నాను. రైస్ని అయితే బాగా ఉడకనివ్వాలండి. ఒక 7 or 8 మినిట్స్లో అయితే ఉడికిపోతుందండి. బాగా ఉడకనివ్వాలి. నేను చూపించిన విధంగా చూసుకుంటూ అయితే ఉడకనివ్వాలి. బాగా అయితే రైస్ మెదిపినట్టే బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇక్కడైతే ఇంకా ఉడకలేదని చెప్పేసి నేను ఇంకా అయితే ఉడకనిస్తున్నాను. బాగా ఉడకనివ్వాలండి. ఇంకా ఉడకలేదని చెప్పేసి ఇంకా నేనైతే ఉడకనిచ్చానండి. బాగా ఉడికిపోయిన తర్వాత రాగి పిండిని అయితే యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కొంచెంగా మొత్తం వేసేసుకుని అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. రాగి పిండి చప్పగా ఉంటుందని చెప్పేసి సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలానే లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసానండి. కలపకూడదండి ఫస్టే. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. వాటర్లో రైస్తో అయితే మంచిగా రాగిపిండిని కలుపుకోవాలి. ఒక పక్కకు పెట్టేసి గట్టిని అయితే కలుపుకోవాలి. ఇది కలపడానికి అయితే చపాతీ కర్రను అయితే యూజ్ చేసి కలిపితే బాగా అయితే కలుస్తుంది ఇది మొత్తం పిండి రైసు. నేనైతే ఇక్కడ గట్టితో అయితే కలుపుతున్నానండి గట్టిగా. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకా 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇంకా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత దించేసుకుని ఇలా నేను చూపించిన విధంగా అయితే ఉండలాగా అయితే చేసుకోవాలండి. దీన్ని అయితే వేడి వేడి మీద చేసుకోవాలండి. నెయ్యి అయితే వేసుకోవాలి. దించేసేటప్పుడు అయితే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే చేతికైతే నెయ్యి అప్లై చేసేసుకుని ఇంకా ఉండలాగా అయితే చేసుకోవచ్చండి. కాలుతుంది కాబట్టి ఇక్కడైతే కూల్ వాటర్ అయితే చేతికి అద్దుకుంటూ చేసుకోవాలండి. అలా చేసుకుంటే అయితే కాలినట్టు అనిపించదు. నేనైతే కూల్ వాటర్తో యాడ్ చేసుకుంటే ఇంకా ఉండలాగా అయితే చేసేసుకున్నాను రాగి సంకటిని. ఇంతేనండి రాగి సంకటి. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేయండి.